నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తోడు. రచించిన వారు కప్పగంతుల మల్లికార్జునరావు గారు. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరో తట్టి లేపినట్లయి ఉలిక్కిపడి నిద్రలేచాడు రాజారావు. ఎవ్వరూ లేరు. గోడ గడియారం 8 గంటలు కొట్టింది. ఏమండి, మనుషులు సూర్యభగవానుడి కన్నా ముందే నిద్రలేవాలండి. ఆహా, కోడి కన్నా ముందుగానే కూస్తున్నావుగా నువ్వు. నా కోసం మీరు కూడా లేవచ్చు కదా. నాకేమో నిద్ర లేవగానే కాఫీ తాగడం అలవాటు. మీరు లేకుండా ఒంటరిగా కాఫీ తాగితే నాకు రుచించడం లేదండి. బారెడు పొద్దెక్కాక పక్క మీద నుంచి లేచే అలవాటును కాలేజీ చదువు చేసింది. ఆ అలవాటును మాన్పించింది సుభద్ర. తెల్లవారుతుండగా లేచి కాసేపు వాకిట్లో అలా అలా పచారు చేసేసరికి కాఫీ రెడీ. సుభద్రతో కలిసి ఆ చల్లని వాతావరణంలో కాఫీ తాగుతుంటే ఎంత హాయి. ఆమె చేతి కాఫీ ఎంత రుచిగా ఉండేది. చలపతి కూడా కాఫీ జీవే, కానీ అతడు నిద్రలేచేది 7ంటికి, కాఫీ తాగేది 7:30కి. అవును, ఇవాళ చలపతి కూడా లేచిన జాడ కనిపించదేం. రాత్రి ఒంట్లో బాగోలేదన్నాడు. టెంపరేచర్ కానీ రాలేదు కదా. రాజారావు మంచం మీద నుంచి ఒక్క ఉదుటున లేచి వంటగది వైపు పరిగెత్తాడు. చలపతి కూడా తనలాగే ఒంటరి, కాకపోతే తనకు డబ్బుంది, అతనికి లేదు. అతని వృత్తి వంటలు చేయడం, కానీ అందులోనూ అతను పెద్దగా రాణించలేదు. అతను వండిన పదార్థాలలో పాళ్ళు సమంగా ఉండేవి కావు. ఉప్పో కారమో ఏదో తక్కువో ఎక్కువో అయ్యేవి. అంచేత అతను పెద్ద పెద్ద వంటలు చేసేవారికి సహాయకుడిగా ఉండేవాడు. అతని కొడుకులు మాత్రం గజ వంటగాళ్లుగా పేరు పొందారు. చలపతి బిడ్డల ప్రతిభను చూసి సంతోషించాడు. వాళ్ల నీడనే ఉండాలని ఆశించాడు. కానీ వాళ్ళు ఆయన్ని తమ జట్టులోకి తీసుకోలేదు. అంతేకాదు, ఆయనకు పిడికెడు మెతుకులు పెట్టడం కూడా భారంగా భావించారు. బిడ్డలుండి ఒంటరివాడయ్యాడు. కానీ తన విషయం అలా కాదు. నెత్తిన పెట్టుకుని పూజించే కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు ఉండి కూడా తను ఒంటరితనాన్నే ఎన్నుకున్నాడు. ఏమండి, మనం అలవాటు పడ్డ జీవన విధానానికి ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? కన్నబిడ్డల దగ్గర 4 రోజులు ఉండేసరికి ఎవరో కొత్తవారింట్లో ఉన్న భావం కలిగింది నాకు. ఎప్పుడెప్పుడు మన ఇంటికి వచ్చేద్దామా అనిపించింది. మీకెలా అనిపించిందో? ఎల్టీసీ మీద ఒక్కసారి కొడుకింటికి కూతురింటికి వెళ్ళి 10 రోజులుండొచ్చాక అంది సుభద్ర. నాకు అలాగే అనిపించింది సుభద్ర. మన బిడ్డలకు మనం అంటే గౌరవం, ప్రేమ ఉన్నాయి. మనకు వారేం లోటు చేయలేదు, మర్యాదగా చూశారు. అయినా వారి జీవితంలో ఏమో నాకు లోటు కనిపించింది. అలా అనకండి. వారికి మన జీవన విధానంలోనే ఏదో లోటు కనిపించుండొచ్చు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు మీరు రిటైర్ అయ్యాక నా గురించి నాకు చింత లేదు సుభద్ర. నా దిగులల్లా నిన్ను గురించే. ఎందుకంటే నా జాతకం ప్రకారం రిటైర్ అయిన దాకా బతుకుతానన్న నమ్మకం లేదు నాకు. ఆ తర్వాత నువ్వు చచా, ఎప్పుడూ అవేం మాటలండి. మీరు అలా అనకండి. నేను భరించలేను. మీరు లేని జీవితాన్ని ఊహించుకోలేను. ఊహించుకోవాలి సుభద్ర. అప్పుడే పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతావు. మీకన్నా ముందుగా నేనే పోతే అప్పుడు మీరేం చేస్తారో చెప్పండి. ఆ ఆలోచనే నేను చెయ్యను. ఎందుకంటే నీకన్నా నేనే ముందు పోతానని నాకు తెలుసు. అయితే చర్చను ఆపేద్దాం. ఇద్దరం మీరు రిటైర్ అయ్యాక కూడా చాలా కాలం బ్రతికుంటాం అనుకుందాం. అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. ఏం చేద్దామంటావు? డబ్బు కట్టి ఏదన్నా వృద్ధాశ్రమంలో చేరదామా? చీచి, మనకేం కర్మండి. కన్నబిడ్డలిద్దరుండగా వారి జీవన విధానం మన జీవన విధానాల్లో వ్యత్యాసం ఉందనుకున్నాం కదా. కొన్నాళ్ల తర్వాత మనం వారికి ఆర్థికంగా కాకపోయినా ఫిజికల్గా బరువుగా అనిపిస్తామేమో. అంత అవసరమైతే మనం అడ్జస్ట్ కావాలండి. మన పూర్వీకులు ఆశ్రమ ధర్మాలలో వానపస్తాన్ని అందుకే ఏర్పాటు చేశారు. మనం వృద్ధులమయ్యాక మన మార్గంలో మన బిడ్డలు నడవాలని ఆశించకూడదు. వారి మార్గంలో నడవడానికి మనం ప్రయత్నించాలి. మనం వారిని అపేక్షించకూడదు. వారి పంథానే ఆనందంగా స్వీకరించాలి. అమ్మయ్య, నాకిప్పుడు నీ ఉపన్యాసం విన్నాక తృప్తిగా ఉంది. నీ గురించిన చింత నాకు ఇక ఏమాత్రం ఉండదు. ఎందుకంటే నేను పోయినా
నువ్వు బిడ్డల్లో ఇమిడిపోయి జీవించగలవు. మీరైనా అలాగే జీవించాలండి. ఎందుకంటే అది ప్రకృతి ధర్మం. రాలడానికి సిద్ధంగా ఉన్న ఎండుటాకులకు అప్పుడే చిగురేసిన ఆకులకు తేడా లేదా? కానీ అది అందరికీ సాధ్యం కాదు కదా. నేను మామూలు మనిషిని. నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. నీ తలపులతో ఒంటరిగానైనా ఉండగలను కానీ. చిచి, అలా మాట్లాడకండి. నా మీదొట్టు. రిటైర్ అయ్యాడు తను. ఆరోగ్యం చెడింది. మొదటి నుండి తన ఆరోగ్యం అంతంత మాత్రమే. మాయదారి రోగాలు బ్రతకనివ్వవు, చావనివ్వవు. వాటన్నిటికీ మందు సుభద్రే. డాక్టర్ కాఫీ తాగొద్దన్నాడు. అలాగే చెప్తాడు. ఆయనకేం, ఒక్కసారి ఆయనకో కప్పు కాఫీ ఇవ్వు. నీ చేతి కాఫీ తాగకుండా ఉండటం ఎంత కష్టమో ఆయనకి తెలిసొస్తుంది. ఉదయాన్నే లభ్యమయ్యే మధురానుభూతి కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా వదులుకోవడానికి నేను సిద్ధం. మర్నాడు సుభద్ర ఒక్క కప్పుతో కాఫీ తెచ్చి అతనికిచ్చింది. మరి నీకు? నేను ఈ రోజు నుంచి కాఫీ మానేస్తున్నాను. తనకర్థమైంది. కళ్ళు చెమర్చాయి. సుభద్ర, నా కోసం నువ్వు కాఫీ త్యాగం చేస్తున్నావా? దగ్గరికి తీసుకుని అన్నాడు ఆర్ద్రంగా. త్యాగమా? చాలా గొప్ప త్యాగమే. అన్నీ వదులుకోవలసిన ఈ వయసులో, మంచి వయసులో ఉన్నప్పుడే నా కోసం నిద్రాసుఖాన్ని మీరు త్యాగం చేశారు, గుర్తులేదా? డాక్టర్ తనని ఉప్పు, కారం, పులుపు, తీపి ఉన్న వస్తువులన్నీ తినడం మానేయమన్నాడు. అవన్నీ ముందు సుభద్ర మానేసింది. నన్ను ఇలా 2 విధాల పనిష్ చేయడం ఏం బాగోలేదు సుభద్ర. డాక్టర్ చెప్పాడని నాకు పెట్టకపోవడం ఒక పనిష్మెంట్. నా కోసం నువ్వు మానేయడం రెండో పనిష్మెంట్. నేను ఆహార ప్రియుడినని నీకు బాగా తెలుసు. ఆహారం కన్నా కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తారని కూడా నాకు తెలుసు. నా కోసం ప్లీజ్. అయినా భగవంతుడే మనకు వానప్రస్థాన్ని ఈ రూపంలో ప్రసాదించాడని ఎందుకు అనుకోకూడదు? కొత్త తిండికి, కొత్త రుచులకు అలవాటు పడిపోయాడు. సరికొత్త అనుభూతుల్ని పొందాడు. కానీ కళ్ళు తెరిచాడు రాజారావు. సుభద్ర చేతులు అతడిని పెనవేసుకునున్నాయి. ఇన్నేళ్ళొచ్చినా సుభద్ర చిన్న పిల్లల నిద్రలో అతన్ని కౌగిలించుకోవడం మామూలే. ఆ కౌగులి అనుభూతిని నిద్రలో కూడా ఫీల్ అవుతాడు. మధురానందాన్ని అనుభవిస్తాడు. రాజారావు టైం చూశాడు. ఈసరికి సుభద్ర ఎప్పుడో లేచుండాలే. సుభద్ర, సుభద్ర, తెల్లారిందిలే. అతను ఆమెను సుకుమారంగా దగ్గరకు తీసుకుంటూ అన్నాడు. సుభద్ర మాట్లాడలేదు. ఆమె ఒళ్ళు చల్లగా ఉంది. ఆమె చేతుల్ని అతి కష్టం మీద తొలగించుకోగలిగాడు. ఆ తరువాత ఆమెను పరికించి చూశాడు. ప్రపంచం ఒక్కసారిగా తల్లకిందులైనట్లు అనిపించింది. ఏమండి, మిమ్మల్ని నేను కోరిక కోరనా? రాత్రి నిద్రపోయే ముందు ఆమె అడిగింది. ఏమిటి అంత పెద్ద కోరిక? నేను తీర్చగలిగేదేనా? తీర్చగలలో లేదో నాకు తెలియదు, కానీ తీర్చాలి. అలాగని మాటివ్వాలి. జీవితంలో ఏదీ కోరనే లేదు. ఇప్పుడు నీకో కోరిక కలిగిందంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? వెంటనే చెప్పు, తప్పకుండా తీరుస్తానని మాటిస్తున్నాను. ఏం లేదు, నేను చనిపోతే మీరు పిచ్చివారు కాకూడదు, నిగ్రహం కోల్పోయి ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. ఓస్, ఇంతే కదా. కోరికంటే ఏమిటో అనుకున్నాను. ఈ పిచ్చి కోరిక. నువ్వు పోవు. అసలు ఆ ఆలోచన ఎందుకొచ్చిందట నీకిప్పుడు? రోగమా, రుష్టా? ఏం లేదే. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు? పోనీ అలాగే అనుకోండి, కానీ నా కోరికను తీరుస్తానని మాట ఇవ్వండి మరి. పిచ్చి సుభద్ర, నేనంటే నీకింతకింత ప్రేమ. అలాగే మాటిస్తున్నాను. ఇక హాయిగా పడుకుని నిద్రపో, సరేనా? ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు. రాత్రి ఆ కోరిక తెల్లవారేసరికి ఇక హాయిగా పడుకుని నిద్రపో అన్నాడు. తను ఆ మాట ప్రకారం ఆమె హాయిగా పడుకొని శాశ్వతంగా నిద్రపోయింది. సుభద్ర, సుభద్ర, ఎందుకింత అన్యాయం చేశావు నన్ను? కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, ఆ చుట్టాలు, ఈ చుట్టాలు, స్నేహితులు, పరిచయస్తులు అంతా వచ్చారు. అన్నీ యాంత్రికంగా అయిపోయాయి. మామగారు ఇక్కడ ఒంటరిగా ఏముంటారు? మా దగ్గరికి రండి, కోడలు అడిగింది. అల్లుడు అడిగాడు. ఇద్దరికీ ఆయన డబ్బు మీద ఆశ లేదు. ఇద్దరూ చాలా బ్రాడ్ మైండెడ్. వారి ఆహ్వానం లాంఛనప్రాయం కాదు, హృదయపూర్వకమైనదే. సంతోషమమ్మా, సంతోషం నాయనా. సమయం వచ్చినప్పుడు తప్పక వస్తాను. మీ దగ్గరికి రాకపోతే ఎవరి వద్దకు వెళ్తాను? ఇంకెప్పుడు నాన్న సమయం? అమ్మ లేకుండా మీరిక్కడ ఒంటరిగా ఎలా ఉండగలరు? అసలు ఎందుకు ఉండాలి? మీ ఆరోగ్యం కూడా మంచిది కాదు కదా. నవ్వాడాయన.
ఒంటరితనమే సుభద్రతో తన అనుబంధాన్ని గుర్తు చేసి ఆనందాన్ని కలిగిస్తుందని వారికి ఎలా చెప్పడం? స్మరణ మాత్రాన సుభద్ర తన ఒంటరితనాన్ని పోగొట్టగలదని వివరించడం ఎలా? వాళ్ళ దగ్గరకు పోతే మనవళ్ళు మనవరాళ్ళు ఆ బంధాలు సుభద్ర దూరమైపోదు. మర్నాడే ఆయన్ని వెతుక్కుంటూ చలపతి వచ్చాడు. చలపతి సుభద్రకు చాలా దూరపు చుట్టం. ఆ ఊళ్ళో ఏదో పెళ్లికి వంట బృందంతో వచ్చి పలకరించిపోవడానికి వచ్చాడు. అంతా అయ్యాక అసలు విషయంలోకి వచ్చాడు. బాబుగారు, మీరు ఏమీ అనుకోనంటే నాదో అభ్యర్థన. నేను దిక్కులేని వాణ్ణయ్యాను, మీరు కూడా ఒంటరి వారయ్యారు. మీరు కనుకరిస్తే మీకింత వండి పెట్టి నేనింత తిని మీ సేవ చేసుకుంటూ మీ నీడన పడుంటాను. జీతభత్యాలు ఇంతిమ్మని నేను అడగను. ఎందుకంటే సంపాదించి ఒకరికి పెట్టాలన్న తాపత్రయం నాకు లేదు. కాకపోతే చనిపోయాక ఉత్తర కర్మలకి ఆ తర్వాత శ్రాద్ధం పెట్టడానికి ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి కదా. మీరు తృణమో పణమో ఇస్తే అందుకు పనికొస్తుంది. కరిగిపోయాడు రాజారావు. బిడ్డలతో ఈ చలపతి పాపం నా ఆశ్రయం కోరి వచ్చాడు. తన పరిస్థితిని నిస్సంకోచంగా అంగీకరించగల అమాయకుడు. అంచేత అతనికి ఆశ్రయం ఇస్తాను. అతను నాకు వంట వండి పెడతాడు. నా ఆలనా పాలనా చూసుకుంటాడు. నన్ను గురించి విచారించకండి. అవసరమైనప్పుడు నేనే మీ దగ్గరకు వస్తానుగా అని చెప్పాడు. చలపతి వంట భయంకరంగా ఉండేది. బాబుగారు, నిన్న పప్పులో కాస్త ఉప్పు తక్కువైనట్టుంది కదూ. ఇవాళ సరిగ్గా వేశాను. ఇవాళైనా తినండి అంటే ఆ రోజు ఉప్పు ఎక్కువ అన్నమాట. బాబుగారు, నిన్న పప్పులో ఉప్పు పొరపాటున ఎక్కువ వేశాను. గుర్తుపెట్టుకుని సరిగ్గా వేశాను. ఇవాళైనా చూడండి అంటే అసలు ఆ రోజు పప్పులో ఉప్పే వేయలేదన్నమాటే. చలపతి పనులన్నీ అంతే. అయినా అతని పనులు రాజారావుకు నవ్వు తెప్పించేవే కానీ చిరాకు తెప్పించేవి కాదు. పెద్దగా ప్రయత్నం చేయకుండానే సుభద్ర ఆఖరి కోరిక తీర్చగలుగుతున్నా. బాబుగారు, అనవసరంగా నాకు ఆశ్రయం ఇచ్చి మీరు బాధపడుతున్నారు కదూ. నేను లేకపోతే మీరు హాయిగా ఏ హోటల్లోనో తినుండేవారు, అవునా? చలపతి ప్రదర్శించే ఆ ఆత్మీయత రాజారావును కదిలించేది. చలపతి గారు, తినడానికి నేను బ్రతకడం లేదు, బ్రతకాలి కనుక తింటున్నాను. మీరలా బాధపడకండి. చలపతికి వంట చేయడం చేత కాదు, కానీ మనిషి మనస్సును గ్రహించే శక్తి బాగానే ఉంది. బాబుగారు, మీ ప్రేమను అనురాగాన్ని అంతగా పొందిన ఆ మహా ఇల్లాలు నిజంగా అదృష్టవంతురాలండి. ఒకరోజు అన్నాడు చలపతి. ఆశ్చర్యపోవడం రాజారావు వంతయింది. మీకు తెలియదు కానీ బాబు, నిద్రలో కూడా మీరు అమ్మగారిని గురించే కలవరిస్తూ ఉంటారు. మేల్కొని ఉన్నప్పుడు ఆమె ఊసే. అది మొదలు తన మనసులోని బాధల్ని చలపతితో చెప్పుకోసాగాడు రాజారావు. ఆత్మీయత పెరిగింది. కానీ ఎంతో దూరం పరుగులెత్తిన ఆలోచనలు వంటింట్లోకి ప్రవేశించాక ఆగిపోయాయి. ఎదురుగా పక్క మీద చలపతి. చలపతి గారు, చలపతి గారు, ఏమైంది మీకు? ఒంట్లో బాగోలేదా? దగ్గరగా వెళ్ళి పిలిచాడు. జవాబు లేదు. అతని కళ్ళు జలపాతాలయ్యాయి. ఆ రోజు ఆబంధం కూడా తెగిపోయింది. చలపతి ఉత్తర క్రియలను దగ్గరుండి బాగా జరిపించాడు. శ్రార్థం రోజు బీదలకు అన్నదానం చేశాడు. అందుకుగాను వంట చేయడానికి చలపతి కొడుకుల్ని పిలిపించాడు. చాలా గొప్పగా అన్నదానం జరిగింది. వంట చాలా రుచిగా ఉంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఆ రోజు మళ్ళీ సుష్టుగా భోజనం చేశాడు రాజారావు. డబ్బు కోసం వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డారు చలపతి కొడుకులు. మీ వంట చాలా బాగుంది, సుష్టుగా తిన్నాను. కానీ రేపటికి నేను తిన్నది అరిగిపోతుంది. కానీ ఈ శ్రార్థకమ్మ ఎవరి కొరకైతే జరిగిందో ఆయన ఒక వంటవాడే. ఆయన వంట బాగుండదు. అయినా చాలా రోజులు తిన్నాను. కానీ ఆయన మనస్సు మంచిది. మీ వంటను 2 రోజుల తర్వాత మర్చిపోగలను, కానీ ఆయన మనస్సును మాత్రం జీవితాంతం మర్చిపోలేను. ఆ వంట మనిషి పేరేమిటో తెలుసా? ఏమిటి? చలపతి. మీరు అన్నం పెట్టకుండా వెళ్ళగొట్టిన మీ నాన్నగారు. ఆయనకు మీరు శ్రాద్ధకర్మలను చేసే అర్హత కోల్పోయారు. అందుకే వంటవారుగా వినియోగించుకున్నాను మీ సేవల్ని. క్షమించండి బాబుగారు అంటూ వాళ్ళిద్దరూ ఆయన కాళ్ల మీద పడ్డారు. మీరు నిజంగా పశ్చాత్తాపం చెందితే ఆయనకు ప్రతి సంవత్సరం శ్రాద్ధం పెట్టి ఒక్కసారి తలుచుకోండి. ఊరికే కాదు, అందుకుగాను ఈ డబ్బు తీసుకోండి. చలపతి లేని ఇల్లు బావురుమంది. ఒంటరితనం భరించలేకపోయాడు.
కొడుకు దగ్గరకో కూతురు దగ్గరకో పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ ముందుగా ఎవరి వద్దకెళ్ళాలి? బొమ్మ బొరుసు వేశాడు. నాన్న మీరు? రాజారావును చూసి వసంత ఎగిరి గంతేసింది. చెంగున వచ్చి కౌగిలించుకుంది. నేనేనమ్మా, వచ్చేశాను. సమయం వచ్చినప్పుడు వస్తానని చెప్పాను కదా. సమయానికి ఆయన క్యాంపుకి వెళ్ళారు నాన్న. ఎప్పుడూ ఆయన మిమ్మల్ని గురించే అనుకుంటూ ఉంటారు. ఉండండి, మీరు వచ్చారని ఫోన్ చేసి చెప్పొస్తాను. ఆయన నామస్మరణ చేస్తున్నప్పుడు కూతురు మొహంలో మెరుపుర వెలుగును రాజారావు గుర్తించాడు. మీరొచ్చారని చెప్పగానే ఆయన పనులన్నీ వదిలేసి జీపులో బయలుదేరి వస్తున్నారు నాన్న. ఇంకో 2 గంటల్లో వచ్చేస్తారు. పిల్లలేరమ్మా? స్కూళ్ళ నుంచి ఇంకా రాలేదా? 5 అయిందిగా. స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉంది నాన్న. ఏ ఫంక్షన్ వచ్చినా చిట్టి బుజ్జీలు లేనిదే జరగదు. వాళ్ళ స్కూల్లో వారానికో ఫంక్షన్ అన్నా జరుగుతుంది. నేను వెళ్ళి వాళ్ళను తీసుకురావాలి. ఆఫీస్ నుంచి నేను కూడా ఇప్పుడే వచ్చాను. పనులు చేసుకొని డ్రెస్అప్ అయి వెళ్ళాలనుకుంటూ ఉంటే ఇంతలో మీరొచ్చారు. అంటే నువ్వు కూడా ఉద్యోగంలో చేరావా అమ్మా? అవసరమా? ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చింది నాన్న. వేణీళ్లకు చన్నీళ్ళు అన్నట్టు వదులుకోవడం ఎందుకు? పైగా ఆయన ఆఫీస్కు పిల్లలు స్కూళ్ళకు వెళ్ళాక నేను ఇంట్లో ఉండి చేసేదేముంది? ఆఫీసులో ఉంటే కాలక్షేపం అవుతుంది. పైగా ఆయనతో ఫోన్లో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుకునే వసతి ఉంటుంది కదా. అన్నీ ఆలోచించాకనే చేరాను నాన్న. మీరు స్నానం చేసి రెస్ట్ తీసుకోండి. వసంత అప్పుడప్పుడు తనతో మాట్లాడుతూనే చకచకా పనులు చేసుకోవడం గమనించాడు రాజారావు. సుభద్ర అంతే. ఆమె చిన్నప్పటి నుంచి వంట పనులు ఇంటి పనుల్లో వసంతకు శిక్షణిచ్చింది. కాఫీ ఫిల్టర్ వేయడం చూశాడు. కానీ ఎంతకీ కాఫీ తీసుకురాదేం. పైగా మిక్సీలో పప్పు వేసి రుబ్బుతోంది. అంటే తనకిష్టమైనవి చేసి పెడుతుందన్నమాట. కూతురు కనుక తనకు కావలసినవి చెప్పకుండానే తెలుసుకోగలిగింది. పైగా సుభద్ర ట్రైనింగు ఎక్కడికి పోతుంది? నాన్న, నేను స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను. ఫంక్షన్ పూర్తి కాకపోయినా 8 కాకముందే వచ్చేస్తాను. మళ్ళీ ఆయన 8ంటికి వస్తారు కదా. ఆమె అన్నట్టే 8ంటికి గోపాలరావు వచ్చాడు. కాఫీ కప్పుతో భర్తకు స్వాగతం చెప్పింది. కాఫీ వాసన కమ్మగా ఉంది. సుభద్ర కాఫీ కూడా ఇదే వాసన వచ్చేది. వాసన చూసి గుటకలు మింగాడు రాజారావు. మీ నాన్నగారికి కాఫీ ఇవ్వవా? భలేవారే. నాన్నగారు కాఫీ మానేసి ఎంతకాలం అయిందనుకున్నారు? ఆ వెధవలవాటు మళ్ళీ చేయించమంటారా ఏంటి? మీరు తాగండి. అతను స్నానం చేయడానికి వెళ్ళిన సమయంలో గారెలు చేయసాగింది. పిల్లలు గారెలు తెచ్చుకొని వేడి తగ్గడానికి నోటితో ఊదుకొని తింటున్నారు. సుభద్ర గారెలు చేస్తుంటే తను వంటగదిలోకి జొరబడి వేడివేడిగా ఒక్కొక్క గారె తినేవాడు. వాయ దిగేసరికి వాయ అయిపోతూ ఉండేది. చిన్నపిల్లాళ్ళ ఏమిటండి ఇది? గారెలు తినడం దగ్గర నేను చిన్నపిల్లాడినే మరి. ఎప్పుడు వేసిన గారెలప్పుడు వేడివేడిగా తింటేనే మజా. అన్నీ చేశాక ఒక్కసారి లాగేయడం నా పద్ధతి కాదు. నాన్న, భోజనానికి రండి. అప్పటికే విస్తరి ముందు కూర్చున్నాడు గోపాలరావు. పక్క ప్లేట్లో గారెలున్నాయి. తన విస్తట్లో ఒక్క గారె కూడా లేదు. అదేంటి వసంత, మామగారికి గారెలు వేయలేదేం? మా నాన్నగారికి ఏం పెట్టాలో నాకు తెలుసులేండి. మా అమ్మ ఆయనకు ఎలా చేసి పెట్టేదో నాకు తెలుసు కదా. మీకెందుకు? గారెలు వేడి చల్లారిపోతాయి. మీరు తినండి. పర్వాలేదమ్మా, ఆ పత్యాలు అవి మీ అమ్మతోనే పోయాయి. ఇప్పుడు నేను అన్నీ తింటున్నాను. నాకిష్టమైనవి చేయించుకు తినడానికే నీ దగ్గరకు వచ్చాను అసలు. ఆ గారెలు ఒక 1/2 డజన్ ఇలా పడేయి. పత్యాలు మానేశారా? అయితే ఇవాళ నుంచి మళ్ళీ ఆరంభించండి. అందుకే మీ వంట స్పెషల్గా చేశాను తెలుసా. ఒక్కో పదార్థాన్ని నోట్లో పెట్టుకొని రుచి చూశాడు. దేనిలోనూ కారం ఉప్పు పులుపు లేదు. చలపతి వంట ఇంతకంటే నయం. మర్నాడు ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి ఎవరి హడావిడి వారిది. నాన్న, నీ భోజనం టేబుల్ మీద పెట్టాను. పేపర్లు పుస్తకాలు ఉన్నాయి. టీవీ టేప్ రికార్డర్ ఉన్నాయి. హాయిగా రెస్ట్ తీసుకో. నేను పిల్లల్ని తీసుకొని 5ంటికి వచ్చేస్తా. 5ంటికి పిల్లలతో వచ్చి రాగానే వాళ్ల పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది. 8ంటికి గోపాలరావు రాగానే భోజనాలు. ఆ తర్వాత ఎవరి గదుల్లో వారు దూరి లైట్లు ఆర్పేయడం. ఆ యాంత్రిక జీవితంలో అనురాగాలకు అనుబంధాలకు టైం ఏది?
3 రోజులకే ఒంటరితనాన్ని భరించలేకపోయాడు. అమ్మా, నేనింక వెళ్ళొస్తానమ్మా. ఏం నాన్న, నా మీద కోపం వచ్చిందా? ఇక్కడే ఉండిపోతావనుకుంటే. ఇప్పుడు కాదమ్మా, మరోసారి వచ్చినప్పుడు. నాన్నగారు, రండి రండి. లావణ్య, లావణ్య, ఎవరొచ్చారో చూడు. మేడపై నుంచే తండ్రి రిక్షా దిగడం చూసి హడావిడిగా కిందకి దిగొచ్చి ఆప్యాయంగా ఆహ్వానించాడు శ్రీహరి. ఉత్తరం రాస్తే కారు తీసుకుని వచ్చేవాణ్ణి కదా నాన్న. ఉత్తరం రాసే వ్యవధెక్కడిదిరా అబ్బాయి. సమయం తరుముకొచ్చింది, వచ్చేశాను. చాలా సంతోషం నాన్నగారు. ఇప్పటికైనా మా మీద దయ కలిగింది. లావణ్యకు మీరెక్కడ ఒంటరిగా ఉండడం అస్సలు ఇష్టం లేదు, ఎప్పుడూ అంటుంటుంది. అన్నట్టు కోడలేది? పరుగు పరుగున అప్పుడే అక్కడికి వచ్చి నిలబడ్డ ప్యూన్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు శ్రీహరి. అమ్మగారు పొద్దున్నే ఎవరో గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్ళారండి. ఎవరో ఫ్రెండ్ వచ్చి కారులో తీసుకెళ్లారు. సరే, వీరు మా నాన్నగారు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాంటి అసౌకర్యం కలగకూడదు. మేడపైన ఏసీ గెస్ట్ రూమ్ నెంబర్ 1లో ఆయన ఉంటారు. వంట మనిషి రాములమ్మ గారితో కూడా చెప్పు. రండి నాన్న, మీ రూమ్ చూపిస్తాను. నా రూమ్ ఏమిట్రా? నాకు రూమ్ ఎందుకు? ఈ వరండాలో మంచం వేసుకొని పడుకుంటాను. ఎవరో అతిథి వస్తే మర్యాద చేసినట్టు చేయకు. అది కాదు నాన్న, అది లావణ్య పద్ధతి. తన పద్ధతికి వ్యతిరేకంగా ఏం జరిగినా ఊరుకోదు. ఎవరి గది వారికే ఉండాలి. వరండాలో చూసినా బాగుండదు కదా. మేమంతా ఏసీ రూముల్లో ఉంటూ మిమ్మల్ని వరండాలో ఉంచుతామా? సరేలే. ఏసీ గెస్ట్ హౌస్ నెంబర్ 1 సర్వాంగ సుందరంగా ఉంది. అటాచ్డ్ బాత్రూము అండ్ టాయిలెట్, టీవీ, టెలిఫోన్, డబుల్ కాటు, ఫోమ్ బెడ్, మిర్రరు, హ్యాంగరు, మ్యూజిక్ ఛానల్ కంట్రోల్ సిస్టము అన్నీ వివరించి చెప్పాడు శ్రీహరి. మీకేం కావాలన్నా కాలింగ్ బెల్ నొక్కండి, ప్యూన్ వస్తాడు. నేను అర్జెంటుగా కాన్ఫరెన్స్కి వెళ్ళాలి, వస్తాను. లావణ్యకు మీరు వచ్చారని ఫోన్ చేసి చెప్తాను. శ్రీహరి వెళ్ళిన 1 నిమిషానికి బజర్ మోగింది. లోపలికి రావచ్చా అన్న సంకేతపు మోత అది. ఆ విషయం తెలియదు రాజారావుకి. మే ఐ కమిన్ సార్? తలుపు తట్టి అడుగుతూనే లోపలికొచ్చాడు సర్వెంట్. నిగనిగలాడుతున్న సిల్వర్ ట్రేలో తళతళలాడుతున్న పింగాణీ జార్లో నుంచి టీ కప్పులో పోశాడు. బోర్నవిటా సార్? వద్దు, కాఫీ తీసుకురా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఇంట్లో ఎవ్వరూ కాఫీ తాగడానికి వీల్లేదు, అమ్మగారి రూల్. అయితే అవన్నీ తీసుకెళ్ళు. నాకు చాప తెచ్చిపెట్టు, హాయిగా పడుకుంటాను. చాప లేదు సార్, అమ్మగారు వచ్చాక చెప్పి కొనుక్కొస్తాను. అవునా? ఇక నువ్వు వెళ్ళు. మరి కాసేపటికి డాక్టర్ వచ్చి ఆయన్ని కంప్లీట్ చెకప్ చేశాడు. ఎవరు చేయమన్నారు ఈ చెకప్? నాకేం, నేను బాగానే ఉన్నాను కదా. ఆ సంగతి చెప్పాల్సిందే నేను. కంప్లీట్ రిపోర్ట్ రాసి మిసెస్ లావణ్య గారికి ఇస్తాను. మధ్యాహ్నం అవుతుండగా లావణ్య ఫోన్ చేసింది. హలో మామగారు, వెల్కమ్ టు యూ. ఢిల్లీ నుంచి ఒక విఐపి వచ్చింది, అందుచేత వెంటనే రాలేకపోతున్నాను. మీకింట్లో అంతా సౌకర్యంగా ఉంది కదా. మీరు ఎర్లీగా లంచ్ తీసుకుంటారు కదా, తీసుకోండి. డైనింగ్ హాల్కి వెళ్తారా, రూమ్కి తెప్పించుకుంటారా? మీ ఇష్టం. నేను సాధ్యమైనంత త్వరగా వస్తాను. గుడ్ బై. అతనికి ఆకలితో కడుపు నకనకలాడుతుంది. సుష్టుగా లాగించేయాలనుకున్నాడు. వంట మనిషి రాములమ్మ చేతి వంట ఎలా ఉంటుందో. దాదాపు 50 ఏళ్ల మనిషి రాములమ్మ. అమ్మగారి మామగారా మీరు? తీరిక చిక్కితే చాలు అమ్మగారు అత్తగారిని మామగారిని పొగుడుతూ ఉంటారు. మీరిద్దరూ చాలా మంచివారని, అన్యోన్యంగా ఉండేవారని, మీ భార్యగారు వంట అద్భుతంగా చేస్తారని. కొడుక్కి కోడలికి తమ పట్ల ప్రేమ ఉందని ఆయనకు తెలుసు. కానీ ఇంతగానా? పరవశించిపోయాడు రాజారావు. వడ్డించాను, భోంచేయండి. టేబుల్ పైన బాసింపట్లు వేసుకొని కింద కూర్చుని భోంచేస్తాను. అమ్మగారి అనుమతి కావాలి. ఇవాళకి ఇలా కానిచ్చేయండి. టేబుల్ నిండా పింగాణి ప్లేట్లు, కప్పులు, అందులో కొద్ది కొద్దిగా రకరకాల పదార్థాలు. ఒక్కటి ఆయనకు తెలిసిన పదార్థం కాదు. రాములమ్మ గారు, ఏమిటండి ఇవన్నీ? రుచి చూడండి, మీకే తెలుస్తుంది. ఏం తెలియలా, కానీ మనుషులు తినేవి కాదని మాత్రం తెలిసింది. ఇదేదో ఈ పదార్థం కాస్త బాగున్నట్టుంది, తగలేయండి. ఆ పెరుగు కాస్త వెయ్యండి. అమ్మగారి ఆర్డర్ కావాలి సార్, ఈ పూటకిలా కానివ్వండి. అదేంటి, అందరికీ ఇలాగే వండి పెడతావా?
ఇలాగే కొలతల డాక్టర్ రిపోర్టు ప్రకారం ఎవరికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో అంత మాత్రమే కొలత ప్రకారం ఇమ్మని అమ్మగారి ఆజ్ఞ సార్. అయ్యగారికి అమ్మగారికి ఆఖరికి నాకు అంతే. మిమ్మల్ని పరీక్ష చేసిన డాక్టర్ చేసిన వంట రికమెండేషన్ ఇవి. రాజారావుకు అప్పుడు గుర్తొచ్చింది లావణ్య హోమ్ సైన్స్ గ్రాడ్యుయేట్ అని. పగలబడి నవ్వాడు. ఏమ్మా, ఈ క్యాలరీల కొలత భోజనం ఏమిటి? హోటల్లో లాగా ఈ పద్ధతులు ఏమిటి? అంతా మన మంచికే మావయ్య గారు, మీకు పుణ్యం ఉంటుంది. నా పద్ధతులతో సర్దుకుపోండి. అయినా వయసులో ఉన్న నేను ఆయన అందరం ఫాలో అయ్యే పద్ధతుల్ని వయసు పైబడిన మీరు ఫాలో కావడం ఏం కష్టం? రాత్రైనా పిల్లలు కనిపించలేదు అడిగాడు. పిల్లల్ని రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేశామండి. ఇంట్లో ఉంటే చదివేం వస్తుంది, అందుకని. శ్రీహరి మా ఇంట్లో ఉండే చదివాడమ్మా. ఆ కాలం వేరు మావయ్య గారు. లావణ్యకు సంఘసేవతో తీరిక చిక్కదు, శ్రీహరికి ఆఫీస్ పనుల్లో తీరిక చిక్కదు. అతనింట్లో ఉంటే ఈముండదు, ఈముంటే అతనుండడు. బిడ్డలు సరే సరి. ఇద్దరి మధ్య వ్యవహారాలన్నీ ఫోన్ల ద్వారానే జరుగుతుంటాయి. 2 రోజులకే ఒంటరితనం అతన్ని వేధించసాగింది. రాములమ్మ గారు, ఒకప్పుడు అంటే ఇక్కడికి రాకముందు మీరు బాగా వంట చేసేవారు అవునా? చాలా పేరుండేదండి. కానీ ఇప్పుడు వంట చేయడం మర్చిపోతానన్న భయంగా ఉంది. అసలు అన్నీ చేతనయ్యి మంచి తిండి కోసం మొహం వాచిపోవాల్సిన గతి పట్టింది నాకు. డబ్బు కక్కుర్తితో ఇక్కడ పడి ఉండడమే కానీ చేసిన వంటను తృప్తిగా తింటేనే కదటండి వంట వారికైనా ఆనందం. ఏమిటో నా కర్మ. అయితే నేను ఒక కోరిక కోరతాను, ఏమనుకోకుండా తీరుస్తారా? చెప్పండి. ఆమె మొదట్లో సందేహించినా చివరికి అంగీకరించింది. చెప్పిపోదామంటే భార్యాభర్తలు మీరిద్దరూ బిజీ, అందుచేత ఈ కాగితం రాసి వెళ్ళిపోతున్నాను. అన్నట్టు నాకు వండి పెట్టడానికి మీ వంటలమ్మను తీసుకుపోతున్నాను. సమయం వచ్చినప్పుడు ఈసారి మిమ్మల్నే పిలుస్తాను. వచ్చి నా కోరిక తీరుస్తారు కదూ? సమయం వచ్చింది. ఈ టెలిగ్రామ్ అందగానే పిల్లలతో సహా రండి. ఇది నా ఆఖరి కోరిక. టెలిగ్రామ్ చూసుకొని అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని కంగారుగా అంతా రాజారావు వద్దకెళ్లారు. ఎప్పుడో చనిపోవలసిన వ్యక్తి మీ రాక కోసమే బతికున్నాడు. డాక్టర్ చెప్పాడు. అసలు కంప్లైంట్ ఏమిటి డాక్టర్? డాక్టర్ వారికి అంతా వివరించాడు. డాక్టర్ వద్దన్నా ఎందుకు తిన్నావు నాన్న? కోరి చావును ఎందుకు తెచ్చుకున్నావు? ఒంటరితనం భరించలేక. అమ్మ పోయినంత మాత్రాన మీరు ఒంటరైపోయారా? మా దగ్గరికి వచ్చినట్లే వచ్చి ఎందుకు పారిపోయారు? ఒంటరితనం భరించలేకనే విస్తుపోయారంతా. అది చెప్పటానికి మిమ్మల్ని పిలిపించాను. మీ అమ్మ పోయాక కూడా చలపతి ఉన్నంతకాలం నేను ఒంటరితనాన్ని ఫీల్ కాలేదు. కానీ నన్ను ఎంతగానో ప్రేమించే మీ ఇళ్లల్లో 2 రోజులు ఉండేసరికి ఒంటరిని అనిపించింది. అది మీ తప్పు కాదు, మన జీవన విధానాల్లో వ్యత్యాసం అది. కానీ మీకు ఆఖరి సలహా ఒకటి ఇవ్వనా? మనిషికి మనిషి తోడే కాదు, మనసు తోడు కావాలి. డబ్బు, భోగ సాధనాలు, కూలి మనుషులు తోడిచ్చే మనసుకు ప్రత్యామ్నాయాలు కాలేవు. ఆయన సలహా ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ కర్మకాండలన్నీ ముగిశాక ఆ సలహాని పదే పదే నెమరు వేసుకోగా కొత్త అర్థాలెన్నో స్ఫురించసాగాయి వారికి. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.